నందీశ్వరుల గురించి ఇన్ని రోజులు అందరూ కూడా వాళ్ళ స్కాములు, వాళ్ళు ఇచ్చిన సిఓసీలు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పటివరకు కూడా వాళ్ళ ఛానల్లో ఒక్క వీడియో కూడా ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. ఎక్కడ దాక్కున్నారో తెలీదు, మరి ఎక్కడున్నారో తెలీదు. అయితే మళ్ళీ ఈ రోజున ఈ టాపిక్ అంతా మళ్ళీ బయటకు వచ్చింది. ఏంటనంటే ఆ గుంటూరులో పాపం వాళ్ళ మధుకర్ గారు వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. గతంలోనే పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఎవరికంటే వియ్యపురాళ్ళు ఇద్దరికి, మధుకర్ గారు వాళ్ళ నాన్నగారికి నోటీసులు ఇచ్చారు. ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి అని అంటే నిన్న సోమవారం వస్తానని చెప్పారు. ఆయన వచ్చారు కూడా, లాయర్లు కూడా తీసుకుని వచ్చారు. విషయం ఏంటనంటే పోలీసులు చెప్పారంట, ఇప్పటికైనా సరే మీరు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసేసుకోండి, ఎందుకు వాళ్ళతోటి గొడవలు, ఈ కేసులు ఇవన్నీ అంత లోతుగా వెళ్ళడం ఎందుకు, జరిగిందేదో జరిగిపోయింది, బాధితులు కూడా అంతే కదా కోరుకుంటున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి పోలీసులు వాళ్ళకి చెప్పారంట. ఆయన్ని ఏ సమాధానం అడిగినా సరే నాకు ఏమీ తెలియదు, అంతా మా పిల్లలే చూసుకుంటారు, నాకు అసలు ఇందులో సంబంధం లేదు, నాకు తెలియదని పాపం ఆయన చెప్తున్నారంట. ఆ కుర్చీలో కూడా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారంట. అంటే ఆయన వయసులో పెద్ద అయిన పాపం బీపీలు, షుగర్లు ఏవో ఒకటి అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, ఆయన అక్కడ కూర్చునే పరిస్థితిలో కూడా లేరంట. ఆ కేసు పెట్టిన అతను చెప్తున్నారు. ఆ మోహన్ రావు గారిని చూస్తే నాకు పాపం చాలా జాలి అనిపించింది. ఆయన అసలు కూర్చుని మాట్లాడే పరిస్థితిలో లేరు. వీళ్ళు చేసిన పనులకి ఇప్పుడు ఆయన కూడా పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది, చాలా బాధగా అనిపించింది అని చెప్తున్నారు. కానీ కొడుకు కోడలు చేసిన పనికి ఈ పెద్దవాళ్ళకి శిక్ష అనుభవించే పరిస్థితి. ఓ పక్కన పిల్లల మీద కేసులు, యూకేలో కూడా అక్కడ లాయర్ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు, బాధితులందరూ ఎటువంటి కేసులు పెడతారో తెలీదు. ఇక్కడేమో ఇండియాలో లుకౌట్ నోటీసులు ఇచ్చారు, ఒకవేళ పిల్లలు ఇక్కడికి వస్తే ఎక్కడ పట్టుకుంటారని. అసలు ఇప్పుడు ఆ ముసలి వాళ్ళకి ఆ వయసులో ఎంత టెన్షన్, ఎంత బాధ ఉంటుంది చెప్పండి. డబ్బు సంపాదన ఇంకా పోగేసేయాలని అన్నట్టు అత్యాశకు పోయి అందరి జీవితాలు నాశనం చేశారు. ఈ వయసులో ఆ పెద్దవాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండవలసిన వాళ్ళు, వాళ్ళకి చూడండి ఈ పోలీస్ స్టేషన్లు, కేసులు, సమాధానం చెప్పలేక రేపేం జరుగుతుందో తెలియక, ఒక పక్కన మనవలు, ఆ చిన్నపిల్లల పరిస్థితి ఏంటి, రేపొద్దున వీళ్ళ మీద ఏం కేసులు అవుతాయి, ఎన్నాళ్ళని దాక్కుంటారు, అసలు ఎన్ని ఆలోచనలు ఉన్నాయి చూడండి. ఈ కొడుకు కోడలు చేసిన పనికి ఇప్పుడు శిక్ష ఈ పెద్దవాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, వియ్యపురాళ్ళు పేర్లు పెట్టి ఇక్కడ కంపెనీలు నడిపించారు, ఇప్పుడు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం మాట్లాడతారు, ఈ వేసాలు ఏంటో, ఈ సిఓసీలు ఏంటో, అసలు ఈ ఉద్యోగాలు ఏంటో వాళ్ళకి ఏమన్నా తెలుసా? వాళ్ళు ఏమన్నా బాగా చదువుకున్న వాళ్ళ? అసలు ఇప్పుడు టెక్నాలజీకి అప్పుడు టెక్నాలజీకి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు వాళ్ళని ఏమడిగినా సరే మాకేమీ తెలియదండి, మా పేర్లు పెట్టారు, అంతా వాళ్ళే చూసుకుంటారు మా పిల్లలని వీళ్ళు చెప్తారు. అసలు వీళ్ళని ఏమనాలి ఇప్పుడు? అంటే వాళ్ళు చేసిన తప్పులకి చూసారా ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఎన్ని బాధలు పడాల్సి వచ్చిందో. ఇప్పటికి వాళ్ళు 500 చిల్లర సిఓసీలు ఇచ్చారంట. అంటే ఎన్ని కోట్లు డబ్బులు సంపాదించుకున్నారో చూడండి. ఇందులో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది అక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, వీళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. కొంతమంది మాత్రమే మనకు బయటకు వచ్చారు, కానీ ఇంకా వీళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. సాక్ష్యాలు, ప్రూఫ్లు అన్నీ తీసుకుని బయటకు వచ్చి సోషల్ మీడియా మొత్తం అంతా కూడా చూపెడుతున్నారు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరు కూడా బాధితులు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వట్లేదని అంటున్నారు. అక్కడ కావేటి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నిన్న యూకేకి వచ్చారని చెప్పారు. ఆయన కలుస్తున్నాము, మేము అన్నీ కూడా ఆయనతో మాట్లాడుతున్నామని నిన్న 2 రోజుల కిందటే సోషల్ మీడియాలో ఆ వీడియోలు కూడా వచ్చాయి. మరి అక్కడ ప్రాసెస్ అక్కడ అలా జరుగుతుంది. ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ ఇద్దరే మాత్రమే ఇక్కడ కేసు పెట్టారు. ఇక్కడ డబ్బు ఆశ ఎంత ఎక్కువైపోయిందో చూడండి. ప్రతి ఒక్కరూ బిజినెస్ చేసేవాళ్ళు ₹1 సంపాదించుకోవాలనే చేస్తారు, అది ఎక్కడ కూడా తప్పులేదు. కానీ ఎంతవరకు సంపాదించాలి? అవతల వాళ్ళని మోసం చేసి మనం కోట్లు సంపాదించుకుందామని అనుకోవడం అది ఎంత మూర్ఖత్వం చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు బాధితులు అందరిలో కూడా పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు, వడ్డీలకు అప్పులు తీసుకొచ్చారు, బంగారాలు తాకట్లు పెట్టారు, ఆస్తులు తాకట్లు పెట్టి తీసుకొచ్చారు. వాటన్నిటికీ వడ్డీలు కట్టాలి కదా. ఈ పిల్లలేమో పాపం ఏదో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ఈ కేసు పెట్టిన అతను ఎవరైతే ఉన్నారో అతను ఆ రోజున 10 లక్షలు ఇమ్మని అడిగాడు, చక్కగా ఇచ్చేసి ఉండుంటే ఆయన పైన ఆయన చూసుకుని వెళ్ళిపోయేవాడు. మిగిలిన వాళ్ళ సంగతి ఆయన ఎక్కడ కూడా పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు ఆ అబ్బాయి బయటకు వచ్చి 10 లక్షల కోసం కేసు పెట్టడం వల్ల మొత్తం ఇవన్నీ స్కాములన్నీ బయటకు రావడం జరిగింది. ఆ రోజున ఆ 10 లక్షలు ఇచ్చేసి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు కదా. చూడండి దరిద్రం అంటే ఇదే అనమాట. 15 లక్షలు ఇవ్వాల్సింది 2 లక్షలు ఇచ్చారు, మిగిలిన 10 లక్షలు కూడా ఇవ్వండి, పోతే పోయింది 3 లక్షలు వదులుకుంటానని అంటే వీళ్ళు ఫోజులు కొట్టి సమాధానం చెప్పకుండా నానా హంగామా చేసి రెచ్చిపోయి మాట్లాడారు. ఇప్పుడు ఆ 10 లక్షల కోసమని ఆ అబ్బాయి కేసులు పెట్టాడు. మొత్తం తీగలాగితే డొంకంతా బయటపడిందని అన్నట్టు అన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు చూసారా ఈ భార్యాభర్తలు ఎలా ఇరుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇండియాకు వచ్చినా ఇక్కడ పోలీసులు పట్టుకుంటారు, ఇప్పుడు యూకేలో ఉన్న అక్కడ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మరి అక్కడ పరిస్థితి ఏంటో అది కూడా బయటకు వస్తుంది. భార్యాభర్తలకు ఇప్పుడు ఉచ్చు బిగిస్తుందనే చెప్పాలి. ఈ రోజు కాకపోయినా ఇంకొంచెం ఆలస్యం అయినా సరే మొత్తం ఇవన్నీ బయటకు లాగుతాం, మేము ఎక్కడ వదలమని బాధితులు కూడా చెప్తున్నారు. బాధితులు చెప్పే మాట ఏంటంటే నిజాయితీగా మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము ఈ కేసుల జోలికి దానికి ఎక్కడికి పోము, మీరు నిజాయితీగా మా డబ్బులు మాకు ఇచ్చారంటే ఈ గొడవలు ఏమీ వద్దు, మేము కూడా సైలెంట్గా ఉంటామని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎవరన్నా బయటకు వచ్చి ఇప్పటి వరకు ఒక వీడియో అన్నా పెడుతున్నారా? అసలు బాధితులకి సమాధానం చెప్తున్నారా?
ఎక్కడికో వెళ్ళి దాక్కున్నారు. ఎన్ని రోజులన్నీ దాక్కుంటారండి? పిల్లల పరిస్థితి ఏంటి? ఇక్కడ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? పాపం వీళ్ళేమో పెద్దవాళ్ళు, వీళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చేసేశారు. ఇప్పుడు ఇరుక్కున్న చూసారా, అందరూ ఇరుక్కున్నారు. అసలు ఏదో ఒకటి ఆస్తులు అమ్మేసి ఈ బాధితులకి ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కొంత అయినా సరే డబ్బులు ఇచ్చేశారు అనుకోండి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి, ఈ పెద్దవాళ్ళ జీవితాలు బాగుంటాయి, అలాగే ఈ పిల్లల జీవితాలు కూడా బాగుంటాయి. పాపం వాళ్ళు అప్పులు అవి తీర్చుకుంటారు. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలా ఉండి మేము ఎందుకు ఇవ్వాలి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము కూడా చట్ట ప్రకారం వెళ్తాం, మేము కూడా లాయర్ల చేత మాట్లాడించుకుంటామని ఇలాంటి ఫోజులు కొట్టారనుకోండి, మీరు వినకపోతే మేము కూడా చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని ఈ బాధితులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా గొడవలను పెంచుకోవడం ఎందుకు? ఈ వయసులో వాళ్ళకి కష్టాలు బాధలు అవసరమా చెప్పండి? కోట్లు సంపాదించాలన్న ఆశే కానీ అయ్యో మనం ఈ రూపాయిని నీతిగా సంపాదిస్తున్నామా, నిజాయితీగా సంపాదిస్తున్నామా, ఏ కుటుంబాన్నన్నా ఏడిపిస్తున్నామా అనేది ముందు చూసుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, పోనీలను వదిలేయడానికి ఇంతమంది బాధితులు పాపం లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేశారని అంటే నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి. ఏంటంటే ఆ భార్యాభర్తలకి ఎక్కడ కూడా ఇంత చీమ కుట్టినట్లేదు. మీరు చేసింది తప్పే, మేము చేసింది తప్పే, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మాతో పాటు మీరు కూడా ఇరుక్కుంటారు అని అన్నట్టు ఆ ధీమాలో ఉన్నారు భార్యాభర్తలు. ఏదైనా సరేనండి, కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఈ కథ అయితే ముందుకు వెళ్తుందనే చెప్తున్నారు అందరూ కూడా. లాయర్లు కూడా స్ట్రాంగ్గానే చెప్తున్నారు. అలాగే ప్రతిదీ కూడా ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి ఈ బాధితులు కూడా రెడీగానే ఉన్నారు ప్రూఫ్లు పట్టుకొని. వీళ్ళు ఎప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడతారేమోనని ఇప్పటికీ కూడా చూస్తున్నారు, కానీ బయటకు ఎవరూ రావట్లే. అంటే కోట్లు పోగేసేసుకొని ఏం చేద్దామని ఇప్పుడు వీళ్ళ పరువులు పోయాయి. బయటకు వస్తే పోలీసులు పట్టుకునేలాగా ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రుల పరిస్థితి బాగోలేదు. ఏం చేసుకుంటారు ఇప్పుడు ఆ కోట్లని? ఏ మినిస్టర్లకు ఇస్తారు, ఏ లాయర్లకు ఇస్తారు? వీళ్ళ కేసుల్ని ఏ రకంగా మాఫ్ చేసుకుంటారు? ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని లాయర్లకి వాళ్ళకి డబ్బులు పంచిపెట్టి మీరు ఎంత కేసులు మాఫ్ చేసుకున్నా సరే మీరు బయటకంటూ రావాలి కదా, ఇండియాకు వస్తారు కదా, మీ వాళ్ళ కోసం రావాలి కదా. ఎన్ని రోజులని దాక్కుంటారు మీరు? పిల్లలు చదువుకోవాలి కదా, పిల్లలు కూడా స్కూళ్ళకి వెళ్ళాలి కదా. ఏంటి పరిస్థితి? ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా? ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. బాధితులు అడుగుతున్నారు, చక్కగా బయటికి రండి, జరిగిన విషయం ఏదో చెప్పండి, కొంత సమయం తీసుకోండి, మీ డబ్బులు మీకు ఇస్తాం, కొన్ని రోజులు ఆగండి అని చెప్పండి. మొన్న కూడా ఎవరో కొంతమంది పాపం బాధితులకు మెయిల్ పెట్టారంట, మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు సాక్ష్యాలన్నీ పంపించండి, మా టీం అంతా దాన్ని ఎంక్వైరీ చేస్తారు, అలాగే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో మీ ఇంటి అడ్రస్లు కూడా ఇవ్వండి అని ఇలాంటి మెయిల్ కూడా పెట్టారంట. ఇప్పుడు అసలు వాళ్ళ అడ్రస్లు ఎందుకు చెప్పండి? అంటే మీరు డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళ అడ్రస్లు తీసుకున్నారా? అలా అడ్రస్లు అడిగేసరికి ఈ బాధితులకు కూడా భయం వేస్తుంది. అంటే మమ్మల్ని బెదిరిస్తున్నాడా, మేము ఏ అడ్రస్లో ఉన్నామో చూసి మమ్మల్ని వాళ్ళ చేత వీళ్ళ చేత బెదిరించడం, ఇంటి మీదకి వచ్చి దెబ్బలాడడం, లేదంటే మా మీద కంప్లైంట్లు ఇవ్వడం, ఇలాంటివి చేయడం కోసం మా అడ్రస్లు అడుగుతున్నారా? మేమంతా డబ్బులు ఆన్లైన్లోనే ఇచ్చాం కదా, ఆయన మాకు ఫోనుల్లోనే మెసేజ్ల్లోనే కదా మాట్లాడాడు, మా ఇంటి అడ్రస్ తోటి ఆయనకు పని ఏంటని బాధితులు కూడా అడుగుతున్నారు. ఇలాంటి మెయిల్ ఇచ్చారు మొన్న ఎప్పుడో ఒక వారం కిందట, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ చూపించండి అని. అసలు వాళ్ళు ఫోన్లే ఎత్తట్లేదు, నెంబర్లే బ్లాక్ చేశారు. ఎవరికి పంపించాలి, ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు ఫోన్ ఎత్తుతారు? ఈ భార్యాభర్తలు చేసే నాటకాలు అంత దారుణంగా ఉన్నాయి. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. మీ తల్లిదండ్రుల మీద గౌరవం ఉంచి, మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బయటకు వచ్చి సెటిల్మెంట్ చేసుకోండి. ఈ బాధితులతో మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి జీవితాన్ని ప్రశాంతంగా గడపండి. ఇంకా డబ్బు ఆశకు పోయి, పౌరుషాలకు పోయి, పట్టుదలలకు పోయి పిల్లల జీవితాలను మాత్రం నాశనం చేయకండి. మీకేమన్నా అయ్యిందనంటే మీ పిల్లలు ఎంత ఇబ్బందులు పడతారు? పైగా దేశం కాని దేశంలో ఉన్నారు, అక్కడ ఎవరు చూస్తారు మీ పిల్లల్ని? ఇక్కడ చూస్తే ఇక్కడ పెద్దవాళ్ళ మీద కేసులు. పెట్టిన కంపెనీలు మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఇండియాలో పెట్టిన కంపెనీలకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు మరి మీ తల్లిదండ్రులు ఎందుకు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు? వాళ్ళ మీద ఎందుకు కేసులు అయ్యాయి? అది దీనికి సమాధానం ఉందా ఏమన్నా? ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పుకుని ఎన్ని కోట్లు సంపాదిస్తే ప్రయోజనం ఏముంది చెప్పండి? ఒకరు పొట్టకొట్టి ఒకరి కుటుంబాన్ని ఏడిపించి ఆ ఉసురు, ఆ పాపం అవన్నీ మీ పిల్లలకి తగలవా? మీరు కూడా కష్టాలు పడి బాధలు పడి చక్కగా మేము పైకి వచ్చామని స్టోరీలు మాత్రం సోషల్ మీడియాలో చక్కగా ఇంటర్వ్యూలు బాగానే చెప్పారు. మరి అందరి జీవితాలు కూడా అంతే కదా. మీరు చెప్పిన మాటలు బట్టే మిగిలిన వాళ్ళందరూ కూడా మేము కూడా యూకేకి వెళ్ళాలి, కొన్ని రోజులు కష్టపడిన జీవితం బాగుంటుందని ప్రతి ఒక్కరు అలా ఆలోచించుకుని మీ దగ్గరికి వచ్చారు. కానీ మీరు వాళ్ళకే టోకరా పెట్టారు. ఎంత మోసం అండి, ఎంత దారుణం అండి. ముందు వయసు అయిపోయిన తల్లిదండ్రుల గురించి, పాపం చిన్నపిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు, ఆ పిల్లల గురించి ఆలోచించి మీరు బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇన్ని రోజులైంది ఇంత జరుగుతున్నా సరే మీ ఛానల్లో ఎక్కడ కూడా ఒక్క వీడియో కూడా రాలేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో బయటకు వచ్చి కొంచెం మాట్లాడండి. మీరు ఇలాగే ఎన్ని రోజులైనా దాక్కున్నారనుకోండి, అదిగో తప్పు చేశారు కాబట్టి కేసులకు భయపడి దాక్కుంటున్నారు, బయటకు రావట్లేదని ఇప్పుడు అందరూ కూడా అదే అనుకునే పరిస్థితి. మీరు ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకునే పరిస్థితి. ఇవన్నీ ఎందుకు రచ్చ చేసుకోవడం చెప్పండి? ఆ పాప మోహన్ రావు గారు నిన్న పోలీస్ స్టేషన్లో కాసేపు కూర్చుని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారంట. మధుకర్ గారు బయటకు వచ్చి మీ నాన్నగారి గురించి ఆలోచించి బాధితులకు ఏదో ఒకటి న్యాయం చేసి ఈ గొడవని ఇక్కడితోటి సెటిల్మెంట్ చేసుకోండి.